ఇప్పుడు అక్కని అడుగుదాం. చెప్పాలక్క, ఆడోళ్ళు సందర్భానుసారంగా బట్టలు వేసుకుంటలేరు కాబట్టి సొసైటీలో ఏం జరిగినా ఆలది కూడా ఉంటుంది అని అంటారు. ఏమంటావు నువ్వు? సో అదే సందర్భానుసారంగా అబ్బాయిలు మాత్రం వేసుకుంటున్నారా? సో అమ్మాయి ఎంతసేపటికి మన లాస్ట్ టైం మన డీజీపీ గారు కూడా అన్నారు, అమ్మాయిలు సల్వార్ కమీజ్లు వేసుకోవడం వల్ల రేపులు జరుగుతున్నాయని. ఆయనకి సల్వార్ కమీజ్ ఎలా ఉంటుందో తెలియదు, శారీ ఎలా ఉంటుందో తెలియదు, వెస్ట్రన్ వేర్ అసలు ఏదైనా కానీ సల్వార్ కమీజ్ వేసుకుంటే కూడా రేపులు జరిగితే మరి ఎలా తిరగాలి, ఏం బట్టలు వేసుకుని తిరగాలి? అయినా బట్టలతోటి రేపులు జరుగుతాయి అంటే 60 ఏళ్ల ముస్లామని చేస్తారు, 6 నెలల పాపని చేస్తారు. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. సో బట్టలతోటి అనేది దట్స్ 100% రాంగ్. అది మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది అంతే, ఎవరు ఎట్లా వేసుకున్నారు. ఇప్పుడు అబ్బాయిలందరూ మాత్రం ట్రెడిషనల్ వేర్ వేసుకొని తిరుగుతున్నారా? ఒక్కరైనా వేసుకొని తిరుగుతారా? ఎవరో ప్రవచనకర్తలు అట్లా స్వామీజీలో తప్ప ఎవరు అబ్బాయిలు ట్రెడిషనల్ వేర్ వేసుకొని తిరుగుతున్నారు? మరి ఎలాంటి అమ్మాయిలు ఎప్పుడైనా రేప్ అటెంప్ట్ చేస్తారా, లేకపోతే ఎప్పుడైనా ఇంకేదైనా చేస్తారా? చెయ్యరు కదా. మరంటే దీన్ని ఏమనుకోవచ్చు? మన ఆడవాళ్ళు అదే చెప్తున్నాను, ఆడపిల్లలు ఫిజికల్గా వీక్. సో వాళ్ళు ఇప్పుడిప్పుడే సమాజంలో ఉద్యోగాల్లోకి బయటకు వచ్చి బిజినెస్లో చేస్తున్నారు. సో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. సో వాళ్ళకి ఎదుర్కోవడం రావట్లేదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇన్సిడెంటే కనుక చూసుకుంటే, ఆ అమ్మాయి అంటే అమ్మాయి ముందే జరిగింది అది. అమ్మాయి వెంటనే ఒక మాట అనలేకపోయింది. కారణం ఆ కెరీర్ పోతుందని ఒక భయమో, లేకపోతే మిగిలిన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కసారి అందరూ లేసి కూడా గొడవ చేయొచ్చు. సో అందరికీ ఆ ఒక ఇన్సెక్యూరిటీ, మనం బలవంతులం కాదనే ఒక ఇన్సెక్యూరిటీ, అది ఒక్కసారి గర్ల్స్ పక్కన పెడితే ఇంకా అంటే ఇలాంటివి డెఫినెట్గా జరగవు. రెండోది మెన్ కూడా అసలు అమ్మాయిలు అంటే తక్కువ అనే ఆ భావన అహంకారం. వాళ్ళకు మగజాతి అంటే ఆడదంటే ఒక అక్క చెల్లె అమ్మ అంతే అంతే, మేమేముండము నెక్స్ట్ లెవెలే. నాట్ అంటే ఇప్పుడు అమ్మాయి అంటే మనతో పాటు ఒక హ్యూమన్ బీయింగ్ అనుకోరు. దట్స్ అంటే ఇప్పుడు సిఇఓ పోస్ట్ కింద ఒక ప్యూన్ ఉన్నట్టు, అంటే వాళ్ళు సిఇఓలు అయితే మనం ప్యూన్లమి. సో ఒక గ్రేడ్ తక్కువ హ్యూమన్, అంటే హ్యూమన్ కాదు అసలు, ఈక్వల్ గా చూడట్లేరు. మనం కూడా ఏం అడుగుతలేం కదా, మనం ఆన్ స్క్రీన్ చూసేది చాలా తక్కువ. గుడి కట్టేస్తారేమో కానీ మనుషులుగా మాత్రం గుర్తించరు. అదే గుర్తించమంటున్నాము. అంటే అక్క అంటారు అనేది అంటున్నారు, అమ్మ అంటారు అనేది అంటున్నారు. అంటే మీరు అనేది అంటారు, చేసేది చేస్తారు, ఎడి తిరిగి మేము పడాలి. అదేనా? మూవీ సెన్సార్ విషయంలోకి వచ్చేటప్పటికి కూడా సెన్సార్ ఎంత చేసినా వాళ్ళు నెక్స్ట్ లెవెల్కో వెళ్ళి దాన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మూవీ తెచ్చుకుంటారు. ఒక మూవీకి నేను 75 కట్స్ ఇచ్చాను, అంటే ఆల్మోస్ట్ 1.5 hour మూవీ పోయింది. కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడి మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తే ఇదే అబ్బాయిల అభూత సినిమాని చూసి దానికి ఒక 13 కోట్లు ఇచ్చారు, ఓ 3 కోట్లు పెట్టి సినిమా చేస్తే. అంటే నేను అనేది థాట్ ప్రాసెస్ మారాలి తప్ప ఇక్కడ అమ్మాయిలు మారడమో కాదు, ఇంకేదో మారాలి. అంటే ఎవరైనా బలయ్యే వాళ్ళు మారాల్సింది ఏముండదు, బలి చేసేవాళ్ళు మారాలి. దట్స్ వెరీ క్లియర్. అండ్ ఇంకొకటి, మనం ఆన్ స్క్రీన్లో చూస్తున్న పర్సంటేజ్ జస్ట్ 0.5%. వీళ్ళే ఇదే మగవాళ్ళు పార్టీలో కూర్చున్నప్పుడు లేకపోతే బయట నలుగురు కూర్చున్నప్పుడు ఇంకా చాలా అధ్వానంగా మాట్లాడుకుంటారు. తోటి వర్క్ చేసే వాళ్ళని వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ, వాళ్ళ ఆడపిల్లని చూసే విధానం కానీ చాలా నీచంగా ఉంటుంది. అంటే ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాము, ఎన్ని ఫేస్ చేసో ఈ స్టేజ్కి వచ్చాం. ఫేస్ చేసి అంత స్ట్రాంగ్గా నిలబడకపోతే, ఎన్నో ఎదుర్కోకపోతే ఈ మాత్రం కూడా ఉండనివ్వరు. సో దట్స్ అంటే ఆ మగవాళ్ళు చూసే దృష్టి మారాల్సిందే తప్ప ఆడవాళ్ళ బట్టలు ఇంతకంటే దారుణంగా మరి అదర్ కంట్రీస్లో కూడా ఉంటాయిగా. మరి వాళ్ళ రేపుల పర్సంటేజ్ ఎంత ఉంది, మన రేపుల పర్సంటేజ్ ఎంత ఉంది? మనది నిజంగా చెప్పాలంటే కల్చరల్లీ వెరీ స్ట్రాంగ్ కంట్రీ. నిజంగా వెస్ట్రన్ వేర్ వేసుకునే అమ్మాయిలు పర్సంటేజ్ అసలు చాలా తక్కువ. మీకు డిస్ట్రిక్ట్స్లో నుంచి హైదరాబాద్కి వచ్చి చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మీకు సిటీలో కూడా కొన్ని ఏరియాలో తప్ప ప్రతి ఏరియాలో కూడా వెస్ట్రన్ వేర్ వేసుకున్న అమ్మాయి కనబడదు. ఎంత వెస్ట్రన్ వేర్ వేసుకున్నా నిండుగానే వేసుకుంటారు. సరే పొట్టిగా వేసుకున్నా మనం నిజంగా వాళ్ళని గౌరవించాలి అని అనుకుంటే అదొక అడ్డవుతుందిగా గౌరవిస్తాం. అదే అడ్డవుతుంది. చూసే దృష్టి చక్కగా ఉంటే ఆటోమేటిక్ ఇచ్చేస్తాం. అయితే మహేష్ అన్న, నువ్వు బ్రేక్ తర్వాత మాట్లాడదు, సెలబ్రిటీలు మాట్లాడితేనే ఎందుకు ఇట్లా అవుతుంది? వాళ్ళు ఒక 10 లక్షల ముందు ఉన్నామన్న సోయి మర్చిపోయి అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మాట్లాడిన తర్వాత ఏమవుతుందో వాళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, లేకపోతే పబ్లిసిటీయా? ఇదంతా మనం అడుగుదాం.